భారత్ పార్టీ రామ్ కుమార్ గారు తెలుసు కదా, హైకోర్టు న్యాయవాది జడ్జిగా చేశారు. న్యాయవాది న్యాయవాది చేస్తున్నారు. ఆయన పార్టీలో నేను ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్. రానున్న ఎలక్షన్లో కంటెస్ట్ చేయబోతున్నాను. అంబేద్కర్ పార్టీ అంటే రానున్న ఎలక్షన్లో నా పేరు గుండా సతీష్ కుమార్. రానున్న ఎలక్షన్ కంటెస్ట్ చేయబోతున్నాను. వెళ్ళండి ఢిల్లీగా గారు ఏబీఎంరావు భారత్ పార్టీ ఇలా వచ్చాడు. ఇక్కడికి వచ్చి అంబేద్కర్ ఆంధ్ర పార్టీ ఆయన పార్టీలో నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్. రానున్న ఎలక్షన్ కండక్ట్ చేశాను. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన వంతు మన బాధ్యత మన బిజినెస్ దారి చేయాలని చెప్పారు. ప్రమోషన్ ఖచ్చితంగా మనం నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళాటో నిలబెట్టి మీకు ఉపయోగపడతాం. ఏ సమస్య ఉంది అనంతబాబు విషయంలో మీరు రోజు సార్ని తీసుకొచ్చి కాకినాడలో ఫైల్ చేసి ఆయన అరెస్ట్ చేయించి అందరిని అరెస్ట్ చేయించి దాదాపు 40 రోజులు లోపల పెట్టించారు. 100 రోజులు పైన తెలుసా మీకు అందరికీ. గంగరామ్ గారు మీరు అందరూ కలిపి గంగరామ్ గారు సార్ని జడ శ్రావణ్ కుమార్ గారిని తీసుకొచ్చాను. తీసుకొచ్చాం. ఆ కంపెనీ మొత్తం తీసుకురావడం వల్ల కొంచెం సక్సెస్ అయింది. అరెస్ట్ చేయించగలిగాం. లేదంటే ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అన్నాను కూడా అంటే మన హక్కుల కోసం మనం ఫైట్ చేస్తున్న ప్రతి విషయంలో కూడా. కానీ ఓటు హక్కు అనేది దుర్వినియోగం అవుతుంది. ఓటు అనేది దుర్వినియోగం అవుతుంది. ఎందుకంటే చైతన్యపరిచే వాళ్ళ విషయంలో కానీ మల్లాటోళ్ళకి అన్యాయం జరిగింది 5 సంవత్సరాలు కూడా. 5 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ లేదు. డిగ్రీ చదివినాడు, పీజీ చదివినాడు అందరూ కూడా వాలంటీర్గా జాబ్లతో ఉండిపోయారు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ పడింది. 6,000 పోస్టులు చేశారు. ఈ 6,000 పోస్టులు కూడా కనీసం టైం ఇవ్వకుండా తక్కువ టైంలోనే వాళ్ళకి ఎగ్జామ్ రాసే ఇబ్బందులు పెట్టి గుర్తు చేసి పరిస్థితి. దాని మీద సార్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దాన్ని అన్నీ ఆఫ్ చేయడం జరిగింది. ఇంకా ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో ఉన్నారని చెప్పి మొన్న నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. మొన్న శనివారం డిఎస్సి విద్యార్థులకి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఒక జాబ్ కూడా రిలీజ్ చేయకుండా మనం ఇబ్బందులు గురి చేస్తూనే ఉన్నాం. మనకి 27 పథకాలు చూసారు. అవునే కదా సోదరులారా, తెలిసే మీకు అందరికీ ఏ పథకాలు తీశారు. విదేశీ విద్యకి అంబేద్కర్ పేరు తీసేశారు. విదేశీ విద్యకి గతంలో ప్రతి ఒక్కరికి ప్రతి చదువుకున్న వ్యక్తి విదేశాల్లో చదువుకోవాలంటే 10 నుంచి 15, 20 లక్షల వరకు ఇచ్చేవారు. ఈ రోజుని ఆ యొక్క పేరు తీసేసి అంబేద్కర్ గారి పేరుని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి అంబేద్కర్ గారిని అవమానపరిచారు. కుహాన మేధావులు వైసీపీ ప్రభుత్వంలో తిరిగినటువంటి కొంతమంది మేధావులు మొన్న రీసెంట్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మాకు 1,50,00,000 దాకా ఇస్తున్నారు డబ్బులు విదేశాల్లో చదువుకుంటే పిల్లలకి, మాకు డబ్బులే ముఖ్యం, అంబేద్కర్ పేరుతో మాకు సంబంధం లేదని మొన్ననే జూపుడు ప్రభాకరరావు గారు అనే ఒక మేధావి మన వర్గం నుంచి ఎమ్మెల్సీగా లేదంటే న్యాయ సలహాదారులుగా ఉండి గతంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి అతని నోటంట అంబేద్కర్ గారు పేరు చెప్పుకుని ఎదిగినటువంటి వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడం నిజంగా తల్లించవలసిన విషయం. దీని మీద కూడా 3 రకాలుగా ఫైట్ చేస్తూ వస్తున్నాం. కనుక మాలాంటి వాళ్ళకి మీకు అవకాశం ఇవ్వండి. మా నియోజకవర్గంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో చేయకపోతే మమ్మల్ని అడగండి. అంతే కదా. ఒకసారి అవకాశం ఇచ్చారనుకో
ఖచ్చితంగా దాని మీద మనం పనిచేయాలి. మనలో సోదరు నేను మీకు సంబంధించిన వ్యక్తిని నేను అంతే కదా అంతే కదా మీరు అంబేద్కర్ గారిని అవమానించిన ఏ పార్టీనైనా మనం ఎదగినామో ఏ పార్టీ ఎంతో మంది మేధావులు రాజ్యాంగాన్ని రద్దుపరచాలి, వేరే రాజ్యాంగం పెట్టాలని గతంలో తెలంగాణ చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఆయనకి అన కదా. అంబేద్కర్ గారిని స్టేట్మెంట్ ఇచ్చిన ప్రతి ఏ ప్రభుత్వం అయినా పుట్టగతి లేకుండా పోతుంది. 125 అడుగులు విగ్రహం పెడితే నీలాంటి చదువుకున్న వ్యక్తులు నమ్మరు, గుడ్డలు చెల్లెమన్నట్టు ఓట్లేరు అన కదా. కొద్ది గొప్ప ప్రతి కుటుంబంలో కూడా ఈ రోజు 10th క్లాస్ నుంచి డిగ్రీ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ప్రతి ఒక్కరు కుటుంబంలో చెప్పగలరు. వాళ్ళ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు చెప్పి ఓట్లు వేయించుకోగలరు. ఆ ఎడ్యుకేషన్, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి అందరికీ కూడా అవునా కదా. కొన్ని రకాలుగా మనం కొన్ని ఆ వ్యసనాలకి బానిసలు అయినా కానీ మనకుండి తెలివితేటలు వేరే వ్యక్తులకు ఉండవు, అదర్ కమ్యూనిటీలు కూడా ఉండవు. మనకున్న తెలివితేటలు కానీ సరైన పరిస్థితుల్లో పెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అవ్వడం కోసం చూసుకుంటే మనకు కోటి గడిపితే చాలని ఆలోచించుకుంటున్నాం. ఈ రోజుని మనకి ఒక ₹1 ఎక్కడన్నా వచ్చినట్టు ఎక్కడ రాసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఈ రోజు ఉన్నాం. స్వతంత్రం వచ్చి 45 సంవత్సరాలు పూర్తయినాయి అవునా కదా. మనకు తెలియదు డబ్బులు ఎక్కడ రాసుకోవాలో, కానీ మనం అడ్డెట్టుకుని డబ్బులు ఎలా సంపాదించుకోవాలో అదర్ కమ్యూనిటీ వాళ్ళకి తెలుసు. ట్రాక్టర్ ఎలా తెచ్చుకొని ఉపయోగించుకోవాలో, కార్లు ఎలా తెచ్చుకుని ఉపయోగించుకోవాలో, రకరకాల స్కీములు ఎలా తెచ్చుకుని ఉపయోగించుకోవాలో, బ్యాంకులో లోన్ తెచ్చుకుని ఎలా ఎగ్గొట్టాలో అన్నీ తెలుసు. కానీ మనకు తెలియదు. కేవలం దేనికోసం ఆలోచిస్తాం, మన రెక్కల కష్టం ప్రభుత్వం చాలు, మన తెలంగాణ బాగుంటుంది, చదువుకుని ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే చాలని అనుకోవాలి. ఇంకా ఈసారికి మీలో అంబేద్కర్ ఎవరైతే ఉంటారో ఈ అంబేద్కరిస్ట్ని నేను చేసిన పోరాటం నా ఫేస్బుక్ ఐడిలో ఉంటుంది, మీరు ఒకసారి ఫాలో అవ్వండి. అవసరం అయితే SV9 న్యూస్ ఛానల్ కూడా నాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. అందులో నేను చేసిన పోరాటం నేను ఊరికినే వచ్చి మీ దగ్గరికి వచ్చి నేను పోటీ చేసేస్తున్నాను, నాకు గుడ్డేది తెలియదు, నువ్వు ఓట్లు వేసేయండి అని నేను అడగను. నిలదీశాను. ఈ రోజుకి కూడా నేను ప్రతి విషయంలో కూడా ఖండించుకుంటాను వచ్చాను ఒక్కడిగానే. అది మనం మీతో పరిచయం లేకపోవచ్చు, నన్ను ఫాలో ఉంటారుగా కనుక మీరు అనేక రకాల పార్టీల్లో ఉండొచ్చు, మిమ్మల్ని నేను ఏమన్నాం. కానీ ప్రతి గ్రామంలో అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని ఒక కమ్యూనిటీ సంబంధించిన ఒక సంఘం పెట్టుకుని ఒక 50 మందిలో ఒక 100 మందో సంఘస్థులు ఉంటారు. కనుక అందులో రానున్న ఎలక్షన్లో కనీసం నాకు గుర్తింపు ఇచ్చి మీరు ఎంతమంది వేయాలనుకుంటే అంతమంది హ్యాపీగా మీ సమస్యలపై డబ్బులు ఎక్కడ తీసుకుంటారో ఇచ్చిన డబ్బులు మీరే ఎందుకు తీసుకోవాలి. వాళ్ళు మనల్ని కొట్టి మన ట్యాక్స్ సంపాదించిన ఆస్తులు డబ్బులు తీసుకొని అన్ని పార్టీలు తీసుకోండి. కానీ నేను రూపాయి ఇవ్వలేదు, నా పరిస్థితి అది కాదు. నేను కోసం ఫైట్ చేయడానికి ఈ రోజు సర్టిఫికెట్ ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాను. గతంలో పందలపాకు విషయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి పట్టుకెళ్ళిపోయారని చెప్పి సత్తి ఇప్పి రోడ్డు మీద కూర్చుని ధర్నా చేసింది దాదాపు అరగంట రాజమండ్రి నుంచి సామలకోట వచ్చే రోడ్డుని ఆఫ్ చేసి పక్కన కూర్చున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని మాకు ఎందుకు దాని స్పందన తెలియజేయట్లేదని ఆయన కాలమైన ఆఫ్ చేశారు. అలాంటి పోరాటాలు చేసిన వ్యక్తిని కనుక మీలో రానున్న ఎలక్షనే కాకుండా ఎవరైనా నేను రాజకీయ నాయకుడికి ఎదగాలి, మన తలరాతులు రాజకీయాలతో ముడిపడి ఉన్నాయని తెలుసుకుని ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో ప్రెసిడెంట్గా, ఒక వార్డు మెంబర్గా, లేకపోతే రకరకాల పోస్టుల్లో నేను సర్వేలో ముందుకు ఎదగాలి, యువతలకి ముందుకు ఎదగాలి, యువతరాన్ని ముందుకు పెంచాలని అనుకుంటే ఒక నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత కూడా నేను తీసుకుంటాను.
నా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా సరే మిమ్మల్ని పంచాయతీ యాక్షన్ ప్రెసిడెంట్గా నిల్చోబెట్టి బాధ్యత నాది. ఎవరైనా ఈ గ్రామం నుంచి ఒక వ్యక్తిని ఇవ్వండి చాలు. మీరు ఎవరు నిర్ణయించుకుంటారో నాకు అనవసరం. ఒక వ్యక్తిని నాకు ఇస్తే అతన్ని ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా ఎదిగే విధంగా నాయకుని తయారు చేసి నియోజకవర్గంలో నిలబెట్టగలం. అర్థమైంది మీకు? ఎదగాలి. మన రాజకీయాలతో మన ప్రతి భవిష్యత్తు ఇప్పుడు పుట్టే కుర్రోడు దగ్గర నుంచి చచ్చిపోయే పండు ముసలమ్మ దాకా ప్రతి ఒక్కరికి రాజకీయంతో ముడిపడి ఉంది. మన రాజకీయాలు మాకు అవసరం లేదు అనుకుంటే మన పొరపాటు. రాజకీయాలు మనం చేయాలి. ఎవరెవరో అంటారు రాజకీయాలు మీకు ఎందుకురా అని చెప్పేసి. రాజకీయాలు మనతోటి ముడిపడి ఉన్నాయి. జెండా మోసేది మనం, వాళ్ళ కోసం ఫైట్ చేసేది మనం, ప్రాణాలు అర్పించేది మనం, లక్షలు కట్టేది మనం. అంతేనా కదా? మనం లేకపోతే వాళ్ళు రాజకీయాలు ఎలా చేస్తారు? మనకు రాజకీయాలు అవసరం లేకపోతే మనకు రాజకీయం చేసేది ఫస్ట్. కార్యకర్తలు లేకపోతే నాయకులు ఉన్నారా? లేరు కదా. కనుక మీ ఓటు హక్కుని మంచిగా ఉపయోగించండి. నాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఓకే. మీరు ఏదున్నా మన గ్రామంలో ఏ సమస్య ఉన్నా పోరాటం చేయడం ఏమండి? మన అంబేద్కర్ బొమ్మకి మన నాయకులే వేయాలి దండ. వేరే నాయకులు తెలుసుకుంటారు గొప్పగా. అది కాదు. మన అంబేద్కర్ గారు మనం ఇప్పుడు మన అంబేద్కర్ గారిని ఆ పేటలో పెట్టమనండి. దమ్ముంది ఎవరికైనా పెట్టమనండి. అలాంటప్పుడు అతను పేటలో మన దేవుడు బొమ్మ పెట్టలేని ధైర్యం చేయని వ్యక్తులు మన పేటకు వచ్చి అంబేద్కర్ గారి దండాలు చేస్తారు. అంతే కదా? అంబేద్కర్ గారి బొమ్మని ఆ కమ్యూనిటీలో పెట్టమనండి ఎవరైనా దమ్ముంటే. కదా? నేను ఒకటే చెప్తున్నాను. మీరు అందరూ మెచ్యూర్గా ఆలోచించే వ్యక్తులు. మీ లైఫ్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. రాజకీయాలతో ముడిపడి ఉన్నది కనుక మేము మీరు ఎదిగే బాధ్యత తీసుకోండి. మేము మీరు ఏ విధంగా ఉపయోగిస్తున్నామంటే ఆ విధంగా ఉపయోగపడతాం. కానీ నేను ఒక రూపాయి ఖర్చు పెట్టలేని వ్యక్తిని. మీరు ఒకటే చెప్తున్నాను, నాకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఎవరినైనా ఎదిరించి పోరాటం చేయగలరు. కనుక సాయంకాలం అందరూ వస్తారు. మీరు ఎప్పుడైనా మీరు ఎప్పుడో కావచ్చు. ఆదివారం రండి. అంబేద్కర్ పేట అంతా ఒకటి అవుతాం అన్న. మంచి పనులు చేసుకోవాలి. అంబేద్కర్ పార్క్ పుణ్యమైపోయినా ఎవరో పట్టుకోవాలి. సూపర్పేటలో నలుగురు చనిపోయారు. తెల్లవారుజాము 3 గంటల ఫైట్ చేసి చూస్తారా? మనం అంత యాక్టివ్గా ఉంటాం సమాజంలో. అది ఎవరైనా మనకి అనవసరం. మనకంటే ఎక్కువ కాదని ఫీల్ అవుతాం. మనకేం తక్కువ డబ్బు తక్కువ అంతే.
అన్నీ ఉన్నాయి మన దగ్గర. మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఎదుటోడు మన మీద పెత్తనం చేస్తాడు. నేను అలా తక్కువ చేసుకోను, అంతే కదా. మనం గొప్ప అంతే. అలా మనం ఫీల్ అవ్వకపోతే రేపు పొద్దున మన సమాజంలో తిరగదు. రైట్, ఓకేనా? చెప్పావు కదా సచిన్ వస్తుందా? అదే నాది మామూలు షేర్లు ఇచ్చి కార్యక్రమం చేశాను. మొన్న అంబేద్కర్ జిల్లా కోసం కొంచెం ప్రజలకు వెళ్తే ఇంకా మనం అంటే మనకి ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా రారా ప్రెసిడెంట్ కట్ట దండ ఉండాలా? జోడు లేకుండా పైకెక్కాలి, జోడు లేకుండా పైకెక్కాలి. అది జై భీమ్ గుడి సోదరా, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, जोहार बिहार अंबेडकर, జోహార్ జోహార్, जोहार बिहार अंबेडकर, జోహార్ జోహార్. జై భీమ్ అంటే 2 సార్లు చెప్పాలి అన్న. జై జై భీమ్ చెప్పాలి, అది స్లోగన్ అవుతుంది. జై భీమ్ అనడంతో జై జై భీమ్ అన్న మాట ఇది వచ్చాడు మధ్యలో రాలేదు, అటు వచ్చాడా రాత్రి రాలేదు, రాలేదు వస్తాం వాళ్ళకి బాగుంటుంది వస్తారు అదే రామ్ కుమార్ గారు తెలుసుకోవడం, ఆయన పార్టీలో ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిని రానున్న ఎలక్షన్లో కండక్ట్ చేయబోతున్నాను. మన బ్రతుకులు మార్చడానికి ఒక చక్కటి అవకాశం కల్పించాడు మన రామ్ కుమార్ గారు. ఆయన పార్టీని మనం బలోపేతం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మమ్మల్ని మీరు ఆదరిస్తారని చెప్పి రావడం జరిగింది. తల్లి ఓకే తల్లి.